అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యమాసం. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ మాసం విశిష్టతలేంటి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏలినాటి శని నుంచి ఎలా బయటపడాలి, అలాగే దోష నివారణకు ఎలాంటి పూజలు చేయాలి, ఇలా అనేక అంశాలను తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. పుష్యమాసం విశిష్టతల గురించి వివరిస్తారా? చూడండి, పుష్యమాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసుకుంటే చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండడం చేత, పౌర్ణమి రోజు చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి పుష్యమాసం అని పేరు. చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత అసలు మనకి భూమికి చంద్రుడు చాలా దగ్గరగా ఉండడం, ఈ మాసం పూర్తిగా చలిగా ఉండడం మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనకి శనీశ్వరుని సూచిస్తాయి. శనైశ్వరుడికి సంబంధించినటువంటి మాసముగా ఈ మాసాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అసలు పుష్యమాసాన్ని మనం సరిగ్గా గమనించినట్లయితే పుష్యమాసం ప్రారంభమైన మొదటి 15 రోజులు సూర్యుడు ధనురాశిలో ఉండడం, తర్వాత 15 రోజుల్లో మకర రాశిలో ఉండడం. అంటే పుష్యమాసంలో ధనుర్మాస వ్రతానికి సంబంధించినటువంటి మొదటి 15 రోజులు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి రోజులుగా, అలాగే తర్వాత 15 రోజులు మకర సంక్రమణం జరిగి మకర సంక్రమణ పుణ్యకాలం ఏర్పడి మనకి మకర సంక్రాంతి, భోగి వంటి పండుగలు కూడా పెద్ద పండుగలు ఈ సమయంలోనే చూస్తాం. ఇవన్నీ కూడా ఉన్నటువంటి విశేషమైనటువంటి మాసం పుష్యమాసం. అలాగే పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే విశేషంగా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో అటువంటి వారికి పుత్ర సంతానం కలుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకనే పుష్యమాసం చాలా ప్రత్యేకమైనది. అయితే పుష్యమాసం శని గ్రహాన్ని పూజించుకోవడానికి, శనైశ్చరుణ్ణి కొలుచుకోవడానికి ఉత్తమమైన మాసం అని చెప్పింది. అసలు పుష్యమాసంలో ఎవరైతే నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని శనికి కానీ భగవంతుడికి నివేదన చేసి పంచి పెడతారో వారికి ఆపమృత్యు దోషాలు ఉండవని శాస్త్రం. పుష్యమాసంలో గనక శనివారాలు ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో సంచరించేటువంటి వారు కనుక పుష్యమాసంలో శనివారాలు కనుక నవగ్రహాలయంలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకుంటే వారికి ఉన్నటువంటి దోష నివృత్తి కొంత జరుగుతుంది. పుష్యమాసంలో పుష్య పౌర్ణమి రోజు విశేషంగా శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. పుష్యమాసంలో ఎవరైతే శనివారాలు ప్రత్యేకంగా శనిని పూజించి నువ్వులతో చేసిన ప్రసాదాన్ని సమర్పించడం, ఈ మాసంలో నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానం శనివారం ఎవరైతే ఆచరిస్తారో ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తలస్నానం వంటివి ఆ రోజు శనివారం చేసినటువంటి వారికి కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి శనికి సంబంధించిన బాధలు పడేటువంటి వారు, జాతకంలో శని దోషాలు, శని మహర్దశ, శని అంతర్దశలో ఉన్నటువంటి వారికి పుష్యమాసం ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పచ్చు. ఇంకా పుష్యమాసంలో మొదటి 15 రోజులు ఇంకా ధనుర్మాసం కలిసి ఉన్నటువంటి రోజుల్లో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో ఈ సమయంలో పూజించాలి. పుష్య శుక్ల పాడ్యమి నుండి శుక్ల పంచమి వరకు శ్రీ మహావిష్ణువుని విశేషంగా పూజించమని కూడా శాస్త్రం. ఈ 15 రోజులు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఇంకా మకర సంక్రమణం జరిగిన తర్వాత, మకర సంక్రాంతి జరిగాక ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం, అలాగే మకర సంక్రాంతి సమయంలో పుణ్య కార్యాలు వంటివి చేసుకోవడం చేత ఇవన్నీ కూడా పుష్యమాస వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాయి. శని బాధలు, ఈతి బాధలు తొలగించుకోవడానికి అద్భుతమైన అవకాశం, అద్భుతమైన మాసం పుష్యమాసం. గురువు గారు, అసలు ఓ మనిషిని ఏలినాటి శని పీడిస్తోంది అని ఎలా తెలుసుకోవాలి? చూడండి, ముందుగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని
ప్రతి మానవుడి జీవితంలో వస్తాయని మనం గమనించాలి. మొట్టమొదట మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి మానవుడి జీవితంలో వస్తాయి. 2, ప్రతి మానవుడికి సుఖము, దుఃఖం 2 ఒకదాని వెంట ఉంటాయి. అయితే సూర్యుడికి 2 కుమారులు, ఒకటి యమధర్మరాజు, 2 శని. మనకి మానవుడు చనిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి పాప పుణ్య కర్మలను బట్టి ఆ శరీరానికి సంబంధించినటువంటి ద్వారా చేసినటువంటి విషయాలని, కొన్ని జన్మల నుంచి వచ్చినటువంటి విషయాలని లెక్క కట్టి దాని ప్రకారం ఆ జీవుడు స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం యమధర్మరాజుకు ఉన్నాయి. ఆయనే ఆ వ్యక్తికి శిక్షలు వేయడం కావచ్చు, స్వర్గానికి పంపడం కావచ్చు, ఆయనే చేస్తారు. ఇంకా ఈ లోకంలో వచ్చేటప్పటికి ఆ వ్యక్తి చేసుకున్నటువంటి కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేసేటువంటి వాడు శని. అయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి శనిల్లో ఇవి ఒక అద్భుతమైన అవకాశంగా చూడాలి మనిషి. ఎందుకంటే ఈ సమయంలో మానవుడు కొంత కష్టాలకి లోనైనా అతను గనక సవ్యంగా కష్టపడి అలాగే భగవంతుని నమ్ముకుని ముందుకెళ్తే ఏలినాటి శనిలో ఉత్తమ ఫలితాలు పొందిన జాతకాలకు ఎన్నో లక్షలు ఉన్నాయి. ఏలినాటి శనిలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండి పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి జాతకాలు ఉన్నాయి. ఏలినాటి శనిలో మంచి తారాస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రముఖ. అయితే శని ఏ రకంగా అయితే కొంత ఇబ్బందులు పెడతారో, ముఖ్యంగా శని 12వ ఇంట్లో ఏలినాటి శని సమయంలో ఉంటే ఆర్థిక పరంగా సమస్యలు ఉంటాయి. జన్మరాశిలో శని సంచరిస్తే కుటుంబంలో సమస్యలు, గొడవలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ద్వితీయ స్థానంలో ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో కనుక శని ఉన్నట్లయితే వారు కొంత ఆవేశపూరిత నిర్ణయాలు, ధనపరమైనటువంటి విషయాలు తప్పుడు నిర్ణయాలు, అలాగే కొంత గొడవలతో కూడుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఈ 3 ఇలా ఉన్నప్పటికీ ఆ జాతకుడి యొక్క బలాబలాలను బట్టి, ఆయనకు ఉన్నటువంటి బట్టి అందులో ఉన్నటువంటి ఫలితాలు ఉంటాయి. కొంతమంది తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు ఆచరించుకున్నటువంటి ఈ పరిహారాల వల్ల కూడా సత్ఫలితాలు పొందుతారు. అందువల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో చెడు కన్నా మంచి కూడా జరుగుతుందని మనం గ్రహించాలి. ఆ మంచి ఎలా జరుగుతుందంటే శని ఏదో రూపంలో వాళ్ళని కష్టపెట్టడం, ఆ కష్టపెట్టినప్పుడు ఆ వ్యక్తి దాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకెళ్ళి, అలాగే అతను చేసుకునేటువంటి తైలాభిషేకాలు కావచ్చు, శని సింగాపూర్, మందపల్లి, తిరునల్లారు వంటి పుణ్యక్షేత్రాల్లో దర్శనాలు కావచ్చు, శాంతులు కావచ్చు, వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుని, శివాలయాల్లో జ్యోతిర్లింగాల అభిషేకాల వల్ల కావచ్చు కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శనిలో చాలామంది యాత్రలు చేయడం జరుగుతుంది, తెలిసి కానీ తెలియక కానీ. యాత్ర చేసేటప్పుడు వాళ్ళకి శరీరానికి అలసట వంటివి కలుగుతాయి. కానీ అది శరీరానికి అలసట కలిగిందండి మనం బాధపడడం కదా. ఆ యాత్రలో పొందేటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తీసుకోవాలి. అలాగే ఏలినాటి శనిలో ఒక పదవి కోసమో దేనికోసమో ప్రయత్నం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు అయినా కూడా ఆ పదవి వచ్చిన తర్వాత ఆ పడిన ఇబ్బందులు లెక్కలోకి రావు. అలాగే ఏలినాటి శనిలో కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు ఆటంకాలు కలుగుతాయి. కానీ ఖచ్చితంగా అవి విజయాలు పొందుతాయి. మీరు గనక శనిని గనక ఆ సమయంలో సరిగ్గా ఆరాధించినా, పూజించినా, దానికి సంబంధించినటువంటి నియమాలు పాటించినా వారికి సత్ఫలితాలు కలుగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. గురువుగారు, పుష్యమాసంలో పితృదేవతలకు ఎలాంటి పూజలు చేయాలంటారు? పుష్యమాసంలో ముఖ్యంగా రవి సంక్రమణాలు జరిగినప్పుడు అమావాస్య తిథుల రోజు పితృదేవతలకి తర్పణాలు వంటి వదులుకోవడం, అలాగే పితృదేవతలకి సంబంధించినటువంటి ఆ తిథుల యందు, ముఖ్యంగా అమావాస్య వంటి రోజుల యందు వారికి ఆచరించేటువంటి పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు వంటివి ఆచరించుకోవడం. అలాగే ముఖ్యంగా పుష్యమాసంలో మకర సంక్రాంతి వంటివి జరిగితే చాలామంది మకర సంక్రాంతి రోజు మనం ప్రతి సంక్రాంతికి పితృదేవతలకి తర్పణాలు వదలాలి. అలా ప్రతి సంక్రాంతికి కనుక తర్పణాలు వదలనటువంటి వారు కనుక ఒక్క మకర సంక్రాంతి రోజు పితృదేవతలకి తర్పణాలు వదిలితే మొత్తం సంవత్సరం మొత్తంలో ప్రతి సంక్రాంతికి తర్పణాలు వదిలిన ఫలితం వస్తుంది. అందుకనే పుష్యమాసంలో మకర సంక్రాంతి సమయంలో పితృదేవతలకి తర్పణాలు చాలా విశేషమైనవి. గురువుగారు, పుష్య పౌర్ణమికి కూడా ఎంతో ఉత్తమమైనదిగా చెప్తూ ఉంటారు. ఆ పౌర్ణమికి ఎన్నో విశిష్టతలు కూడా ఉన్నాయి, దాని గురించి వివరించండి. పుష్య పౌర్ణమి రోజు అది ఏ వారం వచ్చిందనేటువంటి దాంతో నియమం లేకుండా ఎవరైతే
ముఖ్యంగా నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానం చేస్తారు. అలాగే పుష్య పౌర్ణమి రోజు నువ్వులని భగవంతుడికి నివేదనగా చేసి పంచి పెట్టాలి. నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని, నువ్వులుండలు వంటివి పంచిపెట్టడం చేత శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే పుష్య పౌర్ణమి రోజు నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణ వంటివి చేసుకోవడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. పుష్య పౌర్ణమి రోజు పితృదేవతలకి తర్పణాలు వంటివి వదలడం. ఇంకా పుష్య పౌర్ణమి రోజు విశేషంగా శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా వివరించారు పుష్యమాసం గురించి.